సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్లో కోల్ మైన్స్ టెండర్ల విషయంలో గత కొద్ది రోజులుగా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అలాగే నైని బొగ్గుగని తవ్వకాల టెండర్లలో అవకతవకలు జరిగాయంటూ అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలపై స్పందించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సీరియస్ అయ్యారు. ఇంధన శాఖ మంత్రిగా మల్లు భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు సింగరేణి యాజమాన్యం నైని కోల్ మైన్స్ టెండర్లు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. నిజానికి ఈ రోజు సాయంత్రం 5 గంటలకు బిడ్లు ప్రారంభం కావాల్సి ఉండగా చివరి నిమిషంలో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. తీవ్ర అవినీతి ఆరోపణలు రావడంతో ఈ టెండర్ల విషయంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. టెండర్ నిబంధనలను రూపొందించేటప్పుడు సింగరేణి పాలక మండలిలో ఎందుకు చర్చించలేదని కేంద్ర బొగ్గు గనుల శాఖ సంయుక్త కార్యదర్శి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. చర్చ జరిగి ఉంటే అవినీతి ఆరోపణలు వచ్చేవి కావు కదా అని ఆయన నిలదీశారు. అంతేకాకుండా టెండర్లు వేయాలనుకున్న కంపెనీలకు క్షేత్రస్థాయి సందర్శన ధృవీకరణ పత్రాలు ఇవ్వకపోవడంపై కూడా కేంద్రం సీరియస్ అయింది. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్లో కోల్ మైన్స్లో నైని టెండర్ల విషయంలో వివాదాలు తలెత్తడం ఇది రెండోసారి. గతంలో 2016లో కూడా ఇలాంటి ఆరోపణల వల్లే టెండర్లు రద్దయ్యాయి. పాలనాపరమైన కారణాల వల్ల టెండర్లను రద్దు చేస్తున్నాం, నిబంధనలపై మరోసారి పాలక మండలిలో కూలంకషంగా చర్చించి పారదర్శకంగా కొత్త టెండర్లు పిలుస్తామని సింగరేణి అధికారులు స్పష్టం చేశారు. ఈ రద్దుతో వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టు భవితవ్యం మళ్లీ సందిగ్ధంలో పడింది. ఏపీ లిక్కర్ స్కామ్లో సిట్ దర్యాప్తులో మనీ లాండరింగ్ వ్యవహారం వెలుగులోకి రావడంతో కేసు మరింత కీలకంగా మారింది. ఏపీ లిక్కర్ స్కామ్లో విజయసాయిరెడ్డి విచారణకు హాజరయ్యారు. విజయసాయిరెడ్డి ఈడీ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తుంది. విదేశాలకు నగదు తరలింపు, షెల్ కంపెనీల ఏర్పాటుపై విజయసాయిరెడ్డిని ఈడీ అధికారులు ప్రశ్నిస్తుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. అయితే ఏపీ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపినటువంటి లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో ఆ లిక్కర్ స్కామ్లో రెండవసారి ఈడీ విచారణకైతే మొత్తంగా ఈడీ విచారణకు హాజరైనటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాము. విజయసాయిరెడ్డి రెండవసారి కూడా ఈడీ విచారణకు హాజరయ్యారు. గతంలో కూడా ఢిల్లీ అధికారులు ఓ దఫా విచారించిన నేపథ్యంలో ఈరోజు రెండవసారి విచారణకు హాజరయ్యారు. ఈ క్రమం లోపలనే రాజ్యసభ సభ్యుడు మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి హైదరాబాద్లోని ఈడీ డైరెక్టర్ కార్యాలయానికి విచారణకు హాజరయ్యారు. ఉదయం 10:30 ఈడీ ఎదుట హాజరయ్యారన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈడీ అధికారులు ఆయనని సుమారుగా 2 గంటల పాటుగా కూడా ఇంకా విచారణ కొనసాగిస్తున్నారు. విచారణలో భాగంగానే ఏపీ లిక్కర్ పాలసీకి ఏపీ సంబంధించినటువంటి మొత్తంగా రూపకల్పన, అమలు విధానం, అయితే మద్యం సరఫరా వ్యవస్థ, అయితే లిక్కర్ వ్యాపారంలో పాల్గొన్న కంపెనీలు, మధ్యవర్తుల అంశాలపైన ఈడీ అధికారులు ప్రశ్నలు సాధిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా చూసుకునే కనుక అయితే ప్రత్యేకంగా ఫైనాన్షియల్ లావాదేవీలు ఏ విధంగా జరిగాయి, డబ్బు ఎటువంటి మార్గాల్లో డబ్బును అయితే ట్రాన్స్ఫర్ చేశారు అనే కోణం లోపల కూడా ఈడీ ప్రశ్నించేటట్టు తెలుస్తుంది. అదేవిధంగా షెల్ కంపెనీల పాత్ర దాంట్లో ఎంతవరకు ఉంది అనే కోణం లోపల కూడా దర్యాప్తు చేస్తున్నట్టుగా కూడా సమాచారం అయితే వస్తుంది. అదేవిధంగా ఏపీ లిక్కర్ స్కామ్లో ఇప్పటికే పలువురు వ్యాపారాలు, మాజీ అధికారులు విచారణ ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి విచారణకు పిలవడం రాజకీయంగా ప్రాధాన్యతగా సంతరించుకుందని తెలుస్తుంది. ఈ కేసుతో సంబంధం ఉన్న సంస్థలు, వ్యక్తులు విజయసాయిరెడ్డికి ఎలాంటి పరిచయాలు లేదా లావాదేవీలు ఉన్నాయనే కోణం లోపల కూడా ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తుంది. అదే దశగా ఈడీ విచారణ కొనసాగుతుంది. ఈ విచారణ నేపథ్యంలో హైదరాబాద్ ఈడీ కార్యాలయం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. విచారణ పూర్తయ్యే తదుపరి చర్యలపైన స్పష్టత వచ్చే అవకాశం కూడా ఉందంటూ అధికారులు చెప్తున్నారు. ఈ వ్యవహారం పైన విజయసాయిరెడ్డి ఇప్పటికే ఎలాంటి అధికారిక స్పందన ఇవ్వలేదు. విచారణ ఫలితాల ఆధారంగా ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో
మరిన్ని పరిమాణాలు చోటు చేసుకోవచ్చు అంటూ కూడా చెప్తున్నటువంటి దృశ్యాలను చూస్తున్నాం. ఇదే విధంగా చూసుకుంటే కనుక మొత్తం టోటల్గా 3,500 కోట్లకు సంబంధించినటువంటి ఈ కుంభకోణంలో భారీ ఎత్తున మనీ లాండరింగ్ జరిగింది అనే కోణం లోపల కూడా ఈడీ అధికారులు అయితే ప్రశ్నిస్తున్నారు. గతంలో కూడా అయితే విజయసాయి రెడ్డిని, మాజీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డిని గతంలో ఈ యొక్క ఢిల్లీలో కూడా ఈడీ అధికారులు ప్రశ్నించిన నేపథ్యంలో ఇప్పుడు కూడా అయితే రెండవసారి హైదరాబాద్లో కూడా ఉదయం 10:30 ఇక్కడ ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. సుమారుగా 2 గంటల ప్రాంతం 2 గంటల నుండి కూడా విచారిస్తున్నారు. దీంట్లో మెయిన్గా మనీ లాండరింగ్ జరిగిన విధానాలు, ఆ డబ్బును ఏ విధంగా సమకూర్చారు, ఎక్కడెక్కడి నుండి ఈ యొక్క డబ్బును సమకూర్చారు, ఈ దాంట్లో పాత్రదారులు సూత్రధారులు ఎవరు అనే కోణం లోపలనే దీనికి సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీల గురించి మాత్రమే ఈడీ క్వశ్చన్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. వీడియో జర్నలిస్ట్ భరత్తో ప్రవీణ్, రాజ్ న్యూస్, హైదరాబాద్. దావోస్లో ప్రపంచ ఆర్థిక ఫోరం ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం కీలక సమావేశం నిర్వహించింది. WEF మేనేజింగ్ డైరెక్టర్ జెరెమీ జూర్గెన్స్ తో భేటీ అయిన సీఎం హైదరాబాద్లో WEF ఫాలో అప్ సమావేశాలు నిర్వహించాలని కోరింది. జూలై లేదా ఆగస్టు నెలలో వార్షిక ఫాలో అప్ WEF సదస్సును హైదరాబాద్లో నిర్వహించాలని ప్రతిపాదించారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ ని WEF సీఎం వివరించారు. తెలంగాణ విజన్ కి భాగస్వామ్యంగా నిలుస్తామని WEF హామీ ఇచ్చింది. తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల కేసులో ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ కేసుకు సంబంధించిన తీర్పును హైకోర్టు మరోసారి వాయిదా వేసింది. విచారణ చేపట్టిన డివిజన్ బెంచ్ తీర్పు కాపీ ఇంకా సిద్ధం కాలేదని న్యాయవాదులకు తెలియజేసింది. ఈ నేపథ్యంలో తదుపరి విచారణను ఫిబ్రవరి 5వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. గతంలో సింగిల్ బెంచ్ గ్రూప్ 1 ఫలితాలను రద్దు చేసి తిరిగి మూల్యాంకనం చేయాలని ఆదేశించింది. అయితే ఆ తీర్పుపై డివిజన్ బెంచ్ స్టే విధించి నియామకాలు తుది తీర్పునకు లోబడే ఉండాలని స్పష్టం చేసింది. కాగా ఈ కేసులో ఇప్పటికే ప్రభుత్వం 562 మంది అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేసింది. దీంతో తుది తీర్పు ఎలా ఉండబోతుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. జార్ఖండ్ రాష్ట్రంలోని చైబాసాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో 10 మందికి పైగా మావోయిస్టులు మృతి చెందారు. ప్రస్తుతం మావోయిస్టుల ఏరివేత కొనసాగుతున్న క్రమంలో చనిపోయిన మావోయిస్టుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ ఎన్కౌంటర్లో కొంతమంది సీనియర్ నాయకులు మరణించినట్లు సమాచారం. కోబ్రా బెటాలియన్ 2009తో ఈ ఆపరేషన్ చేపట్టారు. తెలంగాణలో అతిపెద్ద గిరిజన జాతరకు వేలాయింది. జాతరకు ఇక మిగిలింది 6 రోజులే. మహాజాతరకు ముందే భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి వనదేవతలు సమ్మక్క సారలమ్మలను దర్శించుకొని మొక్కులు చెల్లిస్తున్నారు. ఈ నెల 28 నుంచి 31వ తేదీ వరకు తెలంగాణలో మినీ కుంభమేళాకు సర్వం సిద్ధమైంది. జాతర జరిగే 4 రోజుల్లో 1.5 మంది హాజరయ్యే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. రవాణా సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టిన ప్రభుత్వం 4,000కు పైగా ప్రత్యేక బస్సులను నడపనుంది. ఆసియాలోని అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభానికి
మరో వారం రోజులు మాత్రమే మిగిలింది. జాతరకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. జనవరి 28వ తేదీ నుంచి 31వ తేదీ వరకు 4 రోజుల పాటు జరిగే ఈ జాతరకు దాదాపు 1.5 కోటి పైగా భక్తులు హాజరవుతారని ప్రభుత్వం అంచనా వేసింది. మేడారం చరిత్రలో గతంలో మరెన్నడూ లేని విధంగా ఈసారి ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. పలు అభివృద్ధి ఏర్పాట్లకు 251 కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించింది. మరో 100 ఏళ్ల వరకు నిలిచిపోయేలా సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణ అభివృద్ధికి 100 కోట్ల రూపాయలు కేటాయించి అతి తక్కువ సమయంలో పనులను పూర్తి చేశారు. ఈ నెల 19వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల బృందం ఈ అభివృద్ధి పనులను జాతికి అంకితం చేశారు. జాతర నిర్వహణలో పనులు పరిశీలనకు సంబంధించి 50,000 మంది అధికారులు సిబ్బంది పాల్గొంటున్నారు. ఈ జాతరకు వచ్చే భక్తులు 3 దశలలో వస్తారు. జాతర ప్రారంభానికి ముందుగానే దాదాపు 30 నుంచి 35% మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకుంటారు. మేడారం జాతర ప్రదేశాన్ని మొత్తం 8 ప్రధాన పరిపాలనా జోన్లుగా విభజించారు. ఈ జోన్ ఒక్కొక్కటికి ఒక జిల్లా స్థాయి అధికారిని జోనల్ అధికారిగా, సీనియర్ అసిస్టెంట్ అధికారిని అసిస్టెంట్ జోనల్ అధికారిగా నియమించారు. పర్యవేక్షణకు 42 సెక్టార్లుగా ఏర్పాటు చేసి ఒక్కో సెక్టార్ మండల స్థాయి అధికారిని ఇన్ఛార్జిగా నియమించారు. వీటిలో ముఖ్యంగా టెంపుల్ చిలకలగట్టు ప్రాంతాన్ని జోన్ 1 గా పెట్టి దీనిలో మాస్టర్ కంట్రోల్ రూమ్, మేడారం ప్రోటోకాల్ ఆఫీస్, టెంపుల్ ఎంట్రీ పాయింట్స్, టెంపుల్ ఎగ్జిట్ పాయింట్లు, గద్దెల వద్ద తప్పిపోయిన వారి క్యాంప్, మీడియా సెంటర్, ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీంలను ఏర్పాటు చేశారు. ఇక ఆర్టీసీ బస్ స్టాండ్ రెడ్డిగూడెంని 2వ జోన్గా ఏర్పాటు చేసి బస్సుల అలైటింగ్ పాయింట్స్, మెస్ అధికారులు, ఉద్యోగుల బస్సును ఏర్పాటు చేశారు. స్తూపం, కోటూరు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 3, 4 జోన్లలోనూ తప్పిపోయిన వారి కేంద్రాలు, ఓరల్ మానిటరింగ్ సిస్టమ్స్, షటిల్ బస్సు సర్వీసులు ఏర్పాటు చేశారు. ఊరట్టం, శివరాంనగర్, పడిగాపూర్, నార్లాపూర్లను మిగతా జోన్లుగా విభజించి 21 శాఖలచే సివిల్, నాన్ సివిల్ పనుల నిర్వహణకు సిద్ధం చేశారు. ఈ జాతరకు సంబంధించి సివిల్, నాన్ సివిల్ పనులకు 21 ప్రభుత్వ శాఖలు చేపట్టాయి. ఈ జాతర నిర్వహణలో ఆదివాసీ యువకులు మొత్తం 2,000 మంది ప్రత్యక్షంగా, స్వచ్ఛందంగా భాగస్వామ్యం అవుతున్నారు. అన్ని ప్రభుత్వ శాఖలకు చెందిన దాదాపు 50,000 మంది అధికారులు, సిబ్బంది ఈ మేడారం జాతరను సక్రమంగా నిర్వహించేందుకు ప్రభుత్వం నియమించింది. సమ్మక్క సారలమ్మ జాతరకు ప్రీ జాతరకు ముందుగా 6,000 మందిని, 4 రోజుల పాటు జరిగే జాతరకు 32,000 మందిని, జాతర అనంతరం 7 రోజుల పాటు పనులు నిర్వహించేందుకు 6,000కు పైగా సిబ్బందిని కేటాయించారు. మెరుగైన నెట్వర్క్ కమ్యూనికేషన్ కి 27 శాశ్వత సెల్ టవర్స్, 33 వీల్ సెల్ టవర్స్, 1,500,000 మందికి పైగా హాజరయ్యే ఈ జాతర సమయంలో మెరుగైన మొబైల్ సేవలను అందించేందుకు బిఎస్ఎన్ఎల్, ఎయిర్టెల్, జియో తదితర మొబైల్ ప్రొవైడర్లు ఏర్పాటు చేశారు. ఇప్పటికే 27 మొబైల్ టవర్స్ ఏర్పాట్లను ప్రభుత్వం సిద్ధం చేసింది. మరో 33 వీల్స్ టవర్లు, 450 VHF సెట్స్లను ఏర్పాటు చేశారు. తెలంగాణలో జరుగుతున్న ఈ మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను విజయవంతం చేసినందుకు ప్రభుత్వ యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఏర్పాట్లను ప్రభుత్వం ప్రత్యేకంగా పరిశీలిస్తూ భక్తులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా చర్యలు తీసుకోవాలని సర్కార్ సూచిస్తుంది. కాకతీయుల కాలం నాటి ఇప్పటి వరకు మేడారం జాతరకు వచ్చే భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉండటం విశేషం. వికారాబాద్ జిల్లాలోని 4 మున్సిపాలిటీలలో ప్రకటించిన వార్డుల రిజర్వేషన్లు రాజకీయ నేతలను తీవ్ర అయోమయంలోకి నెట్టాయి. అనుకున్నది ఒకటి, జరిగినది మరోలా ఉండటంతో పలువురు నేతల్లో నిరాశ వ్యక్తమవుతోంది. వికారాబాద్ జిల్లాలోని వికారాబాద్, తాండూరు, కొడంగల్, పరిగి 4 మున్సిపాలిటీలో ప్రకటించిన వార్డు రిజర్వేషన్లు రాజకీయ నేతలకు పెద్ద షాక్ ఇచ్చాయి. అనుకున్నది ఒకటి, ప్రకటించింది మరోలా ఉండటంతో నేతల్లో అయోమయం, అసహనం స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా వికారాబాద్ మున్సిపాలిటీ ఎస్సీ మహిళా రిజర్వేషన్ కావడంతో చాలా మంది నేతల ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. చైర్పర్సన్ పీఠం తమదేనన్న ధీమాతో ఉన్న నేతలు ఇప్పుడు దారి వెతుక్కోవాల్సిన పరిస్థితి. అటు తాండూరులో కూడా అంచనాలు తప్పిపోవడంతో పలువురు కీలక నేతలు రాజకీయంగా డిఫెన్స్లోకి వెళ్లారు.
రిజర్వేషన్లు రావాల్సిన విధానం ఒకలా వచ్చింది మాత్రం పూర్తిగా భిన్నంగా. దీంతో నిన్నటి వరకు తమ వార్డుల్లో కింగులా ఉన్న నేతలు ఈ రోజు పక్క వార్డుల తలుపులు తట్టాల్సిన పరిస్థితి. గెలుపు అవకాశాల కోసం వార్డులు మార్చే ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ అధిష్టానాలతో అంతర్గత మంతనాలు జరుపుతున్నారట. మరోవైపు ఎస్సీ మహిళా రిజర్వేషన్ ఉన్న చోట సరైన అభ్యర్థుల కొరత కొన్ని పార్టీలకు పెద్ద తలనొప్పిగా మారింది. ఫలితంగా కొత్త ముఖాలు, అనుభవం లేని నేతలు నేరుగా ఎన్నికల బరిలోకి దిగే పరిస్థితి. మెజార్టీ వార్డులు ఊహకు అందని రీతిలో రిజర్వ్ కావడంతో రాజకీయ లెక్కలన్నీ రీసెట్ అయినట్టయినాయి. వికారాబాద్ మున్సిపాలిటీ చైర్పర్సన్ బరిలో స్పీకర్ కూతురు అనన్య, మాజీ ఎమ్మెల్యే సతీమణి సబితా ఆనంద్ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. ఇద్దరు బరిలో నిలిస్తే పార్టీ గీతలు దాటి వ్యక్తిగత రాజకీయ పోరు మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. తాండూరులో బీసీ జనరల్ చైర్మన్ రేసులో బీఆర్ఎస్ నుంచి దీప నర్సింహులు, కాంగ్రెస్ నుంచి రవిగౌడ్ బాలరాజు, మరోవైపు రవిశంకర్ పేర్లు హాట్ టాపిక్ గా మారాయి. బీజేపీ ఈసారి చైర్మన్ రేసులో వెనుకబడ్డా బరిలోకి దిగుతుందా లేక దూరంగా ఉంటుందా అన్న దానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. మొత్తానికి వికారాబాద్ జిల్లా మున్సిపల్ రాజకీయాల్లో రిజర్వేషన్లు పెద్ద తుఫాన్ రేపాయి. ఎవరు బరిలో నిలుస్తారు, ఎవరి రాజకీయ ఆశలు కరిగిపోతాయి. ఈ రిజర్వేషన్ల రాజకీయమే రాబోయే ఎన్నికల్లో గెలుపోటములను నిర్ణయించనుంది. సివిల్ సప్లై శాఖపై మంత్రి ఉత్తమ్ కుమార్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఖరీఫ్ ధాన్యం కొనుగోలు పురోగతిపై అధికారులతో మంత్రి ఉత్తమ్ చర్చించారు. కొత్త ఎన్ఫోర్స్మెంట్ గైడ్లైన్స్ విడుదల చేశారు. గతంలో క్వాలిటీ, క్వాంటిటీపై ఫిర్యాదులు ఉండేవన్నారు. రైతులకు నేరుగా వారి అకౌంట్లో డబ్బులు వేస్తున్నామని ఉత్తమ్ తెలిపారు. ఇతర నిత్యావసరాలు ఇవ్వాలని మా ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తుందన్నారు. స్టోరేజ్ టెక్నాలజీ కెపాసిటీని అప్గ్రేడ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ విధంగా అయితే మరి అలాంగ్ విత్ రైస్ కొన్ని అదర్ ఎసెన్షియల్ కమోడిటీస్ ఇవ్వడం జరిగిందో, మా ఫ్యూచర్ ప్లాన్స్ లో ఆ అదర్ ఎసెన్షియల్ కమోడిటీస్ ఇచ్చే దిశలో కూడా మేము ప్రయాణం చేస్తున్నాం అని చెప్పి నేను మనం చేస్తున్నాను. మేము ఈ స్టోరేజ్ విషయంలో కూడా వీఆర్ గోయింగ్ టు గో ఫర్ మోర్ అండ్ మోర్ మోడర్న్ స్టోరేజ్. ఇప్పుడు గతంలో ఉన్న స్టోరేజ్ కి మన ప్రొక్యూర్మెంట్ కి చాలా వ్యత్యాసం వచ్చేసింది. ఎంటైర్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ స్టోరేజ్ కలిపితే, ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేకన్ స్టీఫెన్, ఇట్స్ 29 lakh metric tons. I mean FCI, Warehousing Corporation 67. ఇంకా there's a lot of gap, plus lot of storage లో పూర్ క్వాలిటీ స్టోరేజ్ ఉంది. స్టోరేజ్ లో ఇప్పుడున్న స్టోరేజ్ ఫెసిలిటీస్ లో ఈ స్టోరేజ్ లోనే గవర్నమెంట్ ఇస్ ఇన్కరింగ్ హ్యూజ్ లాసెస్. పాత టెక్నాలజీ వాడడం ప్లస్ దాంట్లో ఆ హ్యాండ్లింగ్ లో కూడా హ్యూజ్ లాసెస్ కావడం. సో మొత్తం స్టోరేజ్ టెక్నాలజీ అండ్ కెపాసిటీ కొంత భారత ప్రభుత్వం యొక్క సహాయంతో, కొంత ప్రైవేట్ పార్ట్నర్షిప్తో వీఆర్ ప్లానింగ్ టు అప్గ్రేడ్, ఎన్హాన్స్ ది స్టోరేజ్ కెపాసిటీ ఇన్ తెలంగాణ. ఐఎమ్ పర్టికులర్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎంకరేజింగ్ స్టెయిన్లెస్ స్టీల్ సైలో స్టోరేజ్ కెపాసిటీ. అప్పుడు మాయిశ్చర్ కంట్రోల్లో, అప్పుడు ఈ హ్యాండ్లింగ్ విషయంలో కూడా ఇంకా దే విల్ బి గ్రేటర్ ఈజ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆధ్యాత్మిక రాజధానిగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. కూటమి పాలనలో అన్ని ఆలయాలు శోభాయమానంగా ఉన్నాయన్నారు. రాష్ట్రంలో వైకుంఠ పర్వదినం వైభవంగా జరగాయని, హిందువుల మనోభావాలకు అనుగుణంగా సంక్రాంతి పండుగ వాతావరణంలో విజయవంతంగా జరపమన్నారు. అరసివెల్లి సూర్యనారాయణ దేవాలయంలో జరిగే రథసప్తమి వేడుకలకు మంత్రి అచ్చెన్నాయుడు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పట్టు వస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు. రాజధానిలో రేపు ఉదయంకంతా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తన యొక్క విదేశీ పర్యటన ముగించుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి, సంక్షేమం కోసం పెద్ద ఎత్తున పారిశ్రామిక దిగ్గజాలతో ఆయన సమావేశమై రావడం జరుగుతుంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక విధాలుగా అన్ని ఆలయాలు కూడా శోభాయమానంగా ఉన్నాయి. అన్ని ఆలయాల్లో కూడా ఈ కార్యక్రమాలు విజయవంతంగా సాగే విధంగా ఏర్పాట్లన్నీ కూడా చేస్తూ ఉన్నాం. మీరందరూ గమనించారు, వైకుంఠ ఏకాదశి పర్వదినం ఎంత వైభవంగా మన రాష్ట్రంలో జరిగిందో, అదేవిధంగా సంక్రాంతి
పండుగ వాతావరణం కూడా మన హిందూ ధర్మ ఆచారాల ప్రకారం సంక్రాంతి పండుగను కూడా చాలా విజయవంతంగా హిందువుల యొక్క మనోభావాలకి దగ్గరగా ఉండే విధంగా అన్ని ఏర్పాట్లు చేసి పండుగ వాతావరణాన్ని కూడా తీసుకురావడం జరిగింది. ఇవాళ రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి అనేక మంది తెలుగు వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక ఆధ్యాత్మిక రాష్ట్రంగా, ఒక స్పిరిచువల్ సెంటర్గా అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతో మన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే రాష్ట్ర ప్రభుత్వం కానీ నిరంతరం కృషి చేస్తుంది. దానికి తగ్గట్టుగానే అన్ని ఏర్పాట్లు చేస్తుంది. హైదరాబాద్లోని కేఎల్ యూనివర్సిటీ విద్యార్థుల స్కాలర్షిప్ బ్రౌచర్ని మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ఆవిష్కరించారు. కేఎల్హెచ్ యూనివర్సిటీలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి జ్యోతి ప్రజ్వలన చేసి వ్యక్తిత్వ వికాసం, ఉన్నత విలువలు అనే అంశంపై ప్రసంగించారు. పేద మెరిట్ విద్యార్థుల కోసం యూనివర్సిటీ తీసుకున్న 100 కోట్ల స్కాలర్షిప్ నిర్ణయాన్ని మంత్రి అభివర్ణించారు. కళాశాలలో నేర్చుకున్న చదువుతో పాటు క్రమశిక్షణ మాత్రమే జీవితంలో ఉన్నత స్థాయికి తీసుకెళ్తుందన్నారు. ఒక్కొక్క ఇన్స్టిట్యూట్లో ప్రభుత్వం తరపున కూడా విద్యార్థులను ప్రోత్సహించి స్కిల్స్ డెవలప్ చేసే దిశగా 250 కోట్లను మంజూరు చేస్తున్నామన్నారు. తెలంగాణలో ప్రతి కుటుంబానికి విద్య, వైద్యంపైనే ఎక్కువ ఖర్చు అవుతుందన్నారు. కేఎల్ యూనివర్సిటీకి రావడం జరిగింది. చాలా సంతోషం. ఇంత మంచి యూనివర్సిటీ, ఇంత మంచి క్యాంపస్ని విజిట్ చేయడం. ప్రత్యేకంగా ఈరోజు కేఎల్ యూనివర్సిటీ ఏదైతే స్కాలర్షిప్స్ ఇస్తున్నారో, మంచిగా చదువుకున్న వాళ్ళకి, మంచి రిజల్ట్స్ తీసుకొచ్చే వారికి ఒక ప్రోత్సాహంగా ఈ స్కాలర్షిప్ స్కీమ్ ఈరోజు అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఇంటరాక్షన్ విత్ ద స్టూడెంట్స్, దీంట్లో కూడా నేను చెప్పింది అదే, డిసిప్లిన్, వాల్యూస్, ఏ పని తీసుకున్నా కానీ ప్యాషనెట్గా చేయడం, హార్డ్ వర్కింగ్, టీమ్ వర్క్, అందరితో కలిసి ఇట్లా చేయాలి. వచ్చే రోజులలో ఏ ఉద్యోగంకి పోయినా కానీ ఇవన్నీ కూడా అవసరం. ఒక సక్సెస్ఫుల్గా టాప్ లెవెల్లో రీచ్ కావాలంటే విద్యార్థులందరూ కూడా ఇదే సమయంలో ఇవన్నీ కూడా నేర్చుకోవాలి. ఇది ఒక మంచి అవకాశం. వీళ్ళందరూ కూడా ఈ కాలేజ్ టైంలో ఏం నేర్చుకుంటారో అదే వాళ్ళ ఫ్యూచర్ ఉంటుంది. ఎందుకంటే ఈ టైంలోనే ఆ మైండ్ అంతా సెట్ అయిపోతుంది. సో అన్ని మంచి పనులు, మంచి ఆలోచనలు ఇవన్నీ కూడా మన ఇలాంటి యూనివర్సిటీస్లో విద్యార్థులు నేర్చుకోవచ్చు. సో ప్రత్యేకంగా కేఎల్ యూనివర్సిటీకి రావడము, ఇక్కడ స్టూడెంట్స్తో మాట్లాడడం చాలా సంతోషంగా. రాష్ట్ర ప్రభుత్వం కూడా 119 యంగ్ ఇండియా స్కూల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, అంటే ఇక్కడ KG to గ్రాడ్యుయేషన్ వరకు ఈ స్కూళ్ళలో హాస్టల్స్తో పాటు అందరూ కలిసి ఉండాలి, అందరికీ కూడా మంచి ఆపర్చునిటీ ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వము ఒక్కొక్క ఇన్స్టిట్యూషన్లో 250 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తున్నారు. పోయిన సంవత్సరము 50,000 టీచర్ల భర్తీ చేశారు. విద్యలో ఎక్కడ కూడా లోపాలు ఉండొద్దని చెప్పి, ఎందుకంటే చాలామంది బీద ప్రజలు విద్య, వైద్యం పైననే ఖర్చులు ఎక్కువ ఉంటాయి. అందు గురించి విద్యలో ఎక్కువ ఫెసిలిటీస్ కల్పించాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది. ఇలాంటి యూనివర్సిటీస్ కూడా ఇంకా ఎక్కువ యూనివర్సిటీస్ మన తెలంగాణలో వస్తే విద్యార్థులు. కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం రమణయ్యపేటలో గిరిజనులు ఆందోళనకు దిగారు. ఏలేశ్వరం నుంచి పోలవరం జిల్లా గొంటువానిపాలెం వరకు రోడ్డు వేయాలని ఆదివాసీ సంఘం రాష్ట్ర నాయకుడు రామారావు ఆధ్వర్యంలో గిరిజనులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. రహదారులు పాడైపోయి ఉన్న అధికారులు రోడ్డు వేయడం లేదని గిరిజనులు తెలిపారు. గత 10 ఏళ్ల నుంచి ఇదే రోడ్డుపై తీవ్ర ఇబ్బందులు పడుతూ ప్రయాణిస్తున్నామని, అధికారులు ఇప్పటికైనా స్పందించి రోడ్డు నిర్మించాలని డిమాండ్ చేశారు. మరోవైపు గిరిజనుల ధర్నాతో పోలీసులు భారీగా మోహరించారు.
రోడ్లు వేసేంత వరకు, రోడ్డు పూర్తిగా వేసేంత వరకు, రోడ్డు పూర్తిగా వేసేంత వరకు, రోడ్డు పూర్తిగా వేసేంత వరకు, రోడ్లు పూర్తిగా వేసేంత వరకు ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, ప్రజల పట్ల అధికారుల నిర్లక్ష్య వైఖరి, ప్రజల పట్ల అధికారుల నిర్లక్ష్య వైఖరి. మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాం. మేము తెలంగాణలోనో లేదంటే. నా పేరు సింగిరెడ్డి వచ్చారావు, జేఏసీ గిరిజన సంఘం రాజవమ్మంగి. మేము గతంలో ఇలా రోడ్డు మీద కూర్చున్నప్పుడు కూడా ఇలా పోలీసులు వచ్చి మా మీద చాలా ఇక్కడ లేచిపోవాలి, టెంట్ పెట్టకూడదు, వంటలు ఉండకూడదు అని నిర్బంధంతో మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. కానీ అప్పట్లో డిప్యూటీ సీఎం గారు ఏదో హామీ ఇచ్చారు రోడ్డు వేసేస్తాం అనేసి. అది నిధులు ఎక్కడియో ఇక్కడ ఎందులో తెలియదు కానీ మొత్తానికి రోడ్డు వేసేసి ఆ కంగమ్మ చేసి వెళ్ళిపోయాడు. కొంతవరకు చేసి మామూలుగా ఉంది. ఇప్పుడు మా వాళ్ళందరూ మాట్లాడారు, ఎందుకంటే ఆ 5 మండలాలకు సంబంధించిన రోడ్డు ఇది. నర్సీపట్నం పోవాలంటే 100 కిలోమీటర్లు, అలాగే కాకినాడ రాజమండ్రి వెళ్ళాలన్నా 80-100 కిలోమీటర్లు వస్తుంది. మరి ఇలా రావాలంటే ఏజెన్సీ 5 మండలాల నుంచి హాస్పిటల్ రావాలన్నా, అంబులెన్స్ రావాలన్నా ఇదే రోడ్లో రావాలా, వేరే దారి లేదు. కానీ ఇప్పుడు 15 సంవత్సరాల నుంచి రోడ్డు అతలాకుతలం అయిపోతుంది. ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు, ఏ అధికారి పట్టించుకోలేదు, ప్రజాప్రతినిధులు కూడా పట్టించుకోలేదు. ఎమ్మెల్యే గారు కానీ ఇటు ప్రజాప్రతినిధులు కానీ ఎవరు పట్టించుకునే పరిస్థితుల వల్ల ఉంది. వాళ్ళకి మాత్రం అనుమతులు ఇచ్చి కొండలు తవ్వకపోని ఊరికైనా డబ్బులు దాచుకోని చెప్తున్నారు తప్ప ఈ రోడ్డు ఇంత దారుణంగా ఉంది. ఈ రోడ్డు బాగు చేయాలని ఆలోచన లేదు. ఈ రోడ్లో ఎన్నికల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు అనేక మంది ప్రయాణాలు చేస్తారు వెహికల్లో. కానీ ఈ రోడ్డు ఎలా ఉందో వాళ్ళకి తెలిసినప్పటికీ కూడా ఇప్పటికి పట్టించుకోలేదు. ఏదైనా ఈ రోడ్డు వేసేంత వరకు మేము పోరాటం అనేది కొనసాగుతుంది. లేని పక్షంలో ఆమరణ నిరాహార దీక్ష రావడంతో మేము ఏదైనా చేయడానికి సిద్ధపడతాం. వెంటనే స్పందించి ఇప్పటికైనా ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, పైన ప్రభుత్వం కానీ వెంటనే వాళ్ళు స్పందించి ఈ రోడ్డును వెంటనే త్వరగా పరిష్కారం ఇస్తారని మేము కోరుతున్నాం. ధర్నా చేసినప్పుడు వెంటనే డిప్యూటీ సీఎం గారు హామీ ఇచ్చి పనులు మొదలెడతారని మన సోషల్ మీడియాలో మంచి హల్చల్ చేశారు. చేసిన వెంటనే ఆయన ఇంచుమించు లేదంటే ఒక 100 మీటర్లు 200 మీటర్లు రెండు గోతులు కప్పెట్టేసి ఆఫ్ చేయడం జరిగింది. పోనీలే వర్షాకాలం కదా, అయితే పని అవ్వదు, రోడ్డు అయినా కావదు కాబట్టి గోతులు కప్పెట్టారు అనుకున్నాం. కానీ ఆ గోతులు కప్పెట్టడం తోటి అది ముసిపోవడం జరిగింది తప్పించి దాని కార్యక్రమం ముందుకెళ్ళదు. ఏదో ప్యాకేజీ చెప్తున్నారు, లేకపోతే రోడ్డు కాంట్రాక్టర్ రావాలని చెప్తున్నారు. అతను ప్యాకేజీలో ఉన్నాయి కాబట్టి వేయట్లేదని చెప్తున్నారు. కానీ ప్రభుత్వానికి ఇది ఎంత చిన్నది, ఎన్నో కోట్లు. మనకి ఎన్టీఆర్ విగ్రహానికి 1700 కోట్లు ఖర్చు పెడుతున్నారు. అందులో ఇదంతా. అలాగే యోగాంధ్ర అని చెప్పి 330 కోట్లు ఖర్చు పెట్టారు. అందులో ఇదంతా. అలా 20 కోట్ల కోసం రోడ్డు నిలబెట్టి ప్రజలను ఇబ్బంది పెట్టడం చాలా దారుణం. దీని ఆగ్రహాన్ని ప్రజలు అంటే మమ్మల్ని ఆపగలిగారు కొంతమంది ప్రజలు రాకుండానే. కానీ ఇదే కార్యక్రమం ఎన్ని రోజులు ఆపుతారు? ప్రజలందరూ స్వచ్ఛందంగా సిద్ధంగా ఉన్నారు. ఈ కార్యక్రమం రోడ్డు ప్రారంభించే వరకు చాలా ఉధృతంగా జరుగుతుందని తెలియజేస్తారు. గ్రీన్లాండ్ని తమ దేశంలో విలీనం చేసుకునే విషయంలో తీవ్రంగా ప్రయత్నించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనూహ్యంగా వణికి తగ్గారు. గ్రీన్లాండ్ని తమకు అప్పగించాలంటూ యూరప్ మిత్ర దేశాలను బెదిరించిన ఆయన ఇప్పుడు తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఆర్కిటిక్ భద్రతకు సంబంధించి నాటోతో ఒక భవిష్యత్ ఒప్పందానికి మార్గం సుగమమైందని, ఈ నేపథ్యంలో యూరప్ దేశాలపై విధించాలనుకున్న టారిఫ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటనతో నాటో కూటమిలో తలెత్తిన తీవ్ర సంక్షోభానికి తాత్కాలికంగా తెరపడినట్లయింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ట్రంప్ మాట్లాడుతూ గ్రీన్లాండ్ హక్కు, టైటిల్, యాజమాన్యం తమకు కావాలని, అయితే దానికోసం సైనిక బలగాలను ఉపయోగించబోమని స్పష్టం చేశారు. రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికా వల్లే యూరప్ నిలబడిందని, దశాబ్దాలుగా తాము చేసిన సాయంతో పోలిస్తే గ్రీన్లాండ్ను అడగటం చాలా చిన్న విషయమన్నారు. ట్రంప్ మాటలు నాటో కూటమి పునాదులను కదిలించేలా ఉండటంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమైంది.
ఆర్కిటిక్ మహాసముద్రంలో రష్యా, చైనాల నుంచి ఎదురవుతున్న ముప్పును ఎదుర్కోవాలంటే ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపమైన గ్రీన్లాండ్ తమ నియంత్రణలో ఉండటం అత్యవసరమని ట్రంప్ చాలా కాలంగా వాదిస్తున్నాడు. ఈ క్రమంలోనే గ్రీన్లాండ్ను అప్పగించని పక్షంలో డెన్మార్క్తో పాటు మరో 7 మిత్ర దేశాలపై వచ్చే నెల నుంచి 10%, జూన్ నాటికి 25% దిగుమతి సుంకాలు విధిస్తామని హెచ్చరించారు. అయితే డెన్మార్క్ ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో మొదటి నుంచి గట్టిగా నిలబడింది. అమెరికా భద్రతాపరమైన ఆందోళనలపై చర్చకు సిద్ధమే, కానీ గ్రీన్లాండ్ సార్వభౌమాధికారం విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. ట్రంప్ బెదిరింపులతో గ్రీన్లాండ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ప్రజలకు సూచిస్తూ 5 రోజులకు సరిపడా ఆహారం, నీరు, ఇంధనం వంటి నిత్యావసరాలను నిల్వ చేసుకోవాలని కోరింది. దీంతో అక్కడి ప్రజలు ఆందోళనతో దుకాణాలకు పరుగులు తీశారు.